వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు ఈరోజు ఫిజికల్ సైన్స్లో వచ్చిన క్వశ్చన్లు చూసుకున్నట్టయితే పోలియో వ్యాక్సిన్ ఎవరు కనుక్కున్నారు ఒకటి, నెల్సన్ మండేలా అవార్డు మీద ఒకటి, కుస్తీ పోటీలు ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు అనేది ఒకటి, తర్వాతకు గ్రహాలు పడమరటు తూర్పుకి తిరిగే గ్రహాలు ఏవి అని చెప్పేసి అవి రెండు గ్రహాలు ఉండి తిరిగేటివి. తర్వాత పిఎం కిసాన్ ఒకటి, పిఎం కిసాన్ గురించి క్వశ్చన్ అడిగారంట. మనకు టెరిటరీస్ ఉన్నాయి కదా, ఆ టెరిటరీస్ మీద కొన్ని క్వశ్చన్లు, తర్వాత మెటీరియల్ ప్రోటోకాల్ ఒకటి సంబంధించిన క్వశ్చన్ ఫిజికల్ సైన్స్లో. ఏ ట్రీటీలో ఇండియా సిగ్నేచర్ చేయలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినారు. తర్వాత 2024 ఎలక్షన్స్ మీద ఒక క్వశ్చన్, పీరియాడిక్ టేబుల్ మీద ఒక క్వశ్చన్ అడిగినారు. రసాయన తుల్లీకరణం అంటే బ్యాలెన్సింగ్ చేసే క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్క్ అండ్ ఫోర్స్ మీద ప్రశ్నలు. నెక్స్ట్ వన్ చూసుకుంటే యూనిట్స్ అండ్ కన్వర్జేషన్. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే డైన్ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి ఒకటి అడిగారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్కుమెండిస్ ఫార్ములా ఒకటి అడిగినారు. నెక్స్ట్ వన్ ఉష్ణ మీద క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఎట్లాంటిదంటే పెట్రోల్ డీజిల్ బండిస్తే ఎక్కువగా ఉష్ణం జనరేట్ చేసేది ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి ఒకటి అడిగినాడు. వెలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ఒక క్వశ్చన్. వెలెన్సీస్ ఉన్నాయి కదా, వ్యాలెన్స్ ఎంత ఉందో, ఎలక్ట్రానిక్స్ ఎంత ఉందో అని చెప్పి. నెక్స్ట్ వన్ చూసుకుంటే రిఫ్లెక్షన్ ప్లేన్ సర్ఫేస్ ప్రాబ్లమ్స్ మీద ఒక క్వశ్చన్ అడిగిండు. పరమాణు సంఖ్య పైన ప్రశ్నలు అడిగిండు. పరమాణు సంఖ్యలు ఉన్నాయి కదండి, ఇప్పుడు 1 నుంచి 30 వరకు అయితే ప్రమాణ సంఖ్యలు చూసుకోండి, ఏ పరమాణు సంఖ్య ఎంత అనేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 7 హెక్టార్స్ ఎంత అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడిగినారు. మనకు ఈ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకి ఏవే క్వశ్చన్ అని చెప్పేసి కొన్ని మార్నింగ్ సీజన్లో సంబంధించిన సోషల్ క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. క్యాప్చా అబ్జర్వేషన్ ఒకటి అడిగినారు. నదులు ఇచ్చి నదుల మ్యాచింగ్ అడిగినారు, ఏం నదులు ఉన్నాయని చెప్పేసి. ఇండియాలో మొదటి అణుపరీక్ష ఎక్కడ జరిగిందని చెప్పేసి ఒకటి, అది ప్రోగ్రాంలో జరుగుతుంది, 1974లో జరుగుతుందండి ఇది. దీనికి స్మైలింగ్ బుద్ధ అని చెప్పేసి ఒకటి మనకు దానికి పెడతారు, తనకి బుద్ధుడు నవ్విందని. నెక్స్ట్ వన్ చూసుకుంటే బుద్ధుడి మీద క్వశ్చన్ 23, 24 మీద. వర్తమాన్ మహరుడు, తర్వాత గౌతమ బుద్ధుడు మీద వాళ్ళది అంటే 23వ తీర్థాంకుడు ఎవరు, 24వ తీర్థాంకుడు ఎవరు అని. విద్యావేత్తల నిర్వచనం, ఇది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పిఐల క్వశ్చన్లు. ఇది ఫిజికల్ సైన్స్కైనా సోషల్కైనా ఒకటే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐసీటీ మీద క్వశ్చన్లు. నెక్స్ట్ వన్ చూసుకుంటే హంటర్ కమిషన్ మీద క్వశ్చన్ అడిగినాడు. ఎడ్గార్డెల్ అనుభవశంకు మీద ఒకటి. జ్ఞానం అనేది ఏ భాష పదం అని చెప్పేసి సోషల్ ఉన్నటువంటి క్వశ్చన్. పిఎం కిసాన్ సంవత్సరానికి ఎంత అమౌంట్ ఇస్తారంటే ఇది 6,000 అండి మొత్తానికి. ఇది 3 దశలలో ఇస్తారు, అంటే 2,000 ఇట్లా. నెక్స్ట్ వన్ చూసుకుంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు ఏ జిల్లా వ్యక్తి అని చెప్పేసి అడిగినాడు దీనికి. ఇది తర్వాత సునీల్ ఛేత్రి గోల్స్ కొట్టడంలో ఎన్నో ర్యాంక్లో ఉన్నాడు అంటే ఇది 4th ర్యాంక్లో ఉన్నాడు. ఇది 74 గోల్స్ కొట్టినాడు ఆయన. మనకు 74 అని చెప్పేసి ఇది కరెంట్ అఫైర్స్ పెట్టండి. ఇది ఈయన రిటైర్మెంట్ ఇచ్చినాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఋతుపవనాలు ఏ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ వన్ సతతహరిత అరణ్యాలు భారత్లో ఎక్కడ ఉన్నాయి ఒకటి. నిజాం రాజుతో మాట్లాడి దేవదాసి వ్యవస్థను రద్దు చేసింది ఎవరంటే ఈయన భాగ్యరెడ్డి వర్మ అండి. దీనికి ఆన్సరు భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ముళ్ళ అడవులు పొదలు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఒకటి. ఫెర్రస్లో ఏ మిశ్రమాలు ఉన్నాయని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ వన్ చూసుకుంటే పశ్చిమ ఆసియా సంక్షోభం ఏ దేశాల మధ్య జరిగిందని చెప్పేసి ఇదొకటి క్వశ్చన్. ఇది వరల్డ్ హిస్టరీలో నుంచి సంబంధించి పాలస్తీనా, ఇంకోటి ఇది ఇజ్రాయెల్, 2 ఉన్నట్టు ఉంటాయి అంటే క్వశ్చన్ ఒకసారి చూడండి అది. నెక్స్ట్ వన్ చూసుకుంటే భూకంపం వల్ల కలిగే ఫలితాలు ఏవేవి అని చెప్పేసి ఉంది. దాంట్లో కింద శంకర సత్యనారాయణ రాసిన తెలంగాణ బుర్రకథలో ఇతివృత్తం అడిగాడండి ఇవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే విష్ణు దేశముఖ్ గురించి ఒకటి. సైమన్ కమిషన్ మీద 2 ప్రశ్నలు అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆహారపు గొలుసు అని చెప్పేసి అడిగినారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉత్తర మధ్య దక్షిణ తెలంగాణ ఏ జిల్లాలో ఉన్నాయి, ఉత్తర మధ్య దక్షిణ తెలంగాణ జోన్ ఉన్నాయి కదా రీసెంట్గా, ఏ జిల్లాలను అని చెప్పేసి మనం 33 జిల్లాలకు సంబంధించి ఏ జోన్లో ఉన్నామని చెప్పేసి దాని మీద ఒకసారి చూసుకోండి. క్వశ్చన్స్ అడగడానికి ఏమైనా ఉంటుంది. నెక్స్ట్ సోషల్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కానీ సరే. ఓవరాల్గా ఇదండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన వీడియోస్ మనకు ముందు రావాలంటే, మినిట్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకేమైనా ఉంటే నేను రిమైనింగ్ క్వశ్చన్స్లో సంబంధించి రేపు ఉంటే ఏదైనా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్.